కారుమూరి వెంకటరెడ్డి 2024 ఎన్నికల ముందు టీవీ ఛానల్లో రకరకాల చర్చా కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉండేవాడు. ముఖ్యంగా ప్రైమ్ 9 కావచ్చు, 99 టీవీ కావచ్చు. ఎంత నీచంగా డిబేట్లో పార్టిసిపేట్ చేసేవాడో, ఎలా దిగజారి మాట్లాడేవాడో, ఎంత ఎగతాళిగా హేళనగా అవతల వాళ్ళని విమర్శిస్తూ ఉండేవాడో అసలు అప్పుడు ఛానల్స్లో ఆ చర్చలు ఫాలో అయిన వాళ్ళందరికీ కూడా వెరీ క్లియర్గా తెలుసు. సో అప్పట్లో ఒక రేంజ్లో అహంకారం తలకెక్కి, పొగరు తలకెక్కి ఒక రేంజ్లో మాట్లాడుతూ ఉండేవాడు. సో అలాంటి వెంకటరెడ్డి ఎప్పుడైతే మేము కానీ 2024 ఎన్నికల్లో కానీ ఓడిపోతే నేను వచ్చి క్షమాపణ చెప్తాను, లేదా మా పాలన బాగాలేదని ఒప్పుకుంటానని చెప్పినోడు ఈ మధ్య ఈ ఛానల్స్కి రాకుండా పారిపోయి దాక్కుని ఆ కలుగులోంచి అప్పుడప్పుడు బయటకు వచ్చి సాక్షి టీవీ లేదా వైబ్రెంట్ టీవీ ఇట్లాంటి పనికి మాలిన ఛానల్స్లో పార్టిసిపేట్ చేస్తా అంటాడు. అసలు ఎన్నికలు సరిగా జరగలేదు, అసలు కూటమి గెలవలేదు, గెలిచింది వైసీపీనే అంటాడు. ఇంకా